అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడిగా వరం పొందిన వ్యక్తిగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమము చరిత్రలో నిలిచిపోయే విధంగా చేపట్టాల్సిన బాధ్యత మనకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరికీ తెలుసు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా స్వామి వారిని దర్శనం చేసుకుంటూ వస్తే మొట్టమొదటిసారిగా కనబడేది గొల్ల మండపం అనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఈరోజు కేవలం గొల్ల మండపం మాత్రమే కాదు కనబడాల్సింది, ఆ గొల్ల మండపం వెనక ఉన్న చరిత్ర కనబడాలి. దాని యొక్క పరమార్థం కనబడాలంటే ఆ గొల్ల మండపంలో సరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని స్థాపించినప్పుడే దానికి ఒక పరిపూర్ణత వస్తుంది. ఇది మీ ఆలోచన, నా ఆలోచన, మరొకరి ఆలోచన కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సంకల్పము. ఆయన సంకల్పం ఉంది కాబట్టి గొల్ల మండపం పైన ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా గొల్ల మండపానికి కాదు కదా, అక్కడ ఉన్న చిన్న ఇసుక నేలను కూడా తొలగించలేకపోయారంటే 100% వెంకటేశ్వర స్వామి సంకల్పం. ఆ గొల్ల మండపము అక్కడ ఉండాలి. ఆ మండపానికి ప్రతీకగా శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈ రోజు పెద్దలందరూ కూడా ఇంకా కొంత గంట సమయం పట్టినప్పటికీ కూడా ఈ ఏర్పాటు విషయానికి సంబంధించిన తేదీని ముహూర్తాన్ని నిర్ణయించి ప్రకటించి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇందులో రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, వ్యక్తిగత అంశాలు లేవు. అందరూ కూడా ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా ఈ రోజు దేశంలో ఉన్న యాదవ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాము. అఖిలేష్ యాదవ్ గారిని ఆహ్వానిస్తాము, తేజస్వి యాదవ్ గారిని ఆహ్వానిస్తాము, రోహన్ యాదవ్ గారిని ఆహ్వానిస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా గతంలో చేసిన వాళ్ళని ఆహ్వానిస్తాము. మరి ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానిస్తాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆహ్వానించాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆయన రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి